Hello everyone. Now we are discussing about the case of pulling and pushing. So here we need to discuss about the how much force required for the pulling and pushing. So pushing కి ఎంత ఫోర్స్ అవసరం ఉంటుంది, పుల్లింగ్ కి ఎంత ఫోర్స్ మన అవసరం ఉంటుంది. సో హౌ మచ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్లింగ్ అండ్ పుషింగ్. సో నేను ఒకవేళ ఫోర్స్ అప్లై చేస్తుంటే, సో పుష్ చేస్తుంటే ఆబ్జెక్ట్ ని, సో ఎంత ఫోర్స్ అవసరం ఉంటుంది, పుల్ చేస్తే ఎంత ఫోర్స్ అప్లై ఉంటుంది. సో దీని మధ్య డిఫరెన్స్, సో ఏది ఈజీ ఉంటుంది మూవ్ చేయడానికి. సో పుష్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుందా ఆబ్జెక్ట్, పుల్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుందా. సో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫోర్స్ ఏ విధంగా అప్లై చేస్తున్నా, పుష్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ని. ఇక్కడ ఏంటి యాంగిల్ తోనే సో పుష్ చేస్తున్నాం కాబట్టి ఏంటిది టూ కాంపోనెంట్స్ డివైడ్ చేస్తున్నాను. యాంగిల్ తోనే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను టూ కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తున్నాను దీన్ని. సో ఎఫ్ కదా, సో ఇదేమవుతుంది ఎఫ్. యాంగిల్ అనేది చూడండి, ఎఫ్ కాస్ థీటా అండ్ నెక్స్ట్ ఎఫ్ సైన్ థీటా. ఎఫ్ కాస్ థీటా అండ్ ఎఫ్ సైన్ థీటా. సో దీని ఒక ఫ్రీ బార్ డయాగ్రామ్ వచ్చి, సో ఫ్రీ బార్ డయాగ్రామ్. సో మాస్ m, సో gravitation always acting downward direction mg. ఓకే, నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ n అప్పర్ డైరెక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ fn sin theta కూడా యాక్ట్ అవుతుంది వర్టికల్ గా డౌన్వర్డ్ డైరెక్షన్. సో fn, సో f sin theta. నెక్స్ట్ f cos theta ఫోర్స్ ఆల్సో యాక్టింగ్ హారిజాంటల్లీ. సో హారిజాంటల్ ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుంది, f cos theta. సో దీని ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, నేను ఈ డైరెక్షన్ మూవ్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ ని. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ FL. సో ఫ్రిక్షనల్ ఫోర్స్, సో లిమిటింగ్ ఫ్రిక్షన్, సో FL. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సో రెస్ట్ పొజిషన్ ఉందనుకుంటే, సో బ్యాలెన్స్ చేయండి ఈక్వేషన్. సో ఆబ్జెక్ట్ అనేది అప్పుడు మూవ్ అవుతుంది అవ్వట్లేదుగా, సో దీని ఫోర్సెస్ బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, సో n ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ ది నార్మల్ ఫోర్స్ ఈస్ గ్రేటర్ దాన్ ది mg and sin theta. n ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు సో అప్వర్డ్ ఫోర్స్ అండ్ డౌన్వర్డ్ ఫోర్స్. సో అప్వర్డ్ ఫోర్స్ n ఈజ్ ఈక్వల్ టు సో డౌన్వర్డ్ ఫోర్స్ mg ప్లస్ f sin theta. సో నెక్స్ట్ సో హారిజాంటల్ ఏ ఫోర్సెస్ ఉన్నాయి, f cos theta అండ్ సో ఫ్రిక్షనల్ ఫోర్స్ FL. సో దీన్ని కూడా బ్యాలెన్స్ చేయండి, f cos theta is equal to frictional force FL. సో f cos theta, సో frictional force F is equal to మన ఏమైనా ఫార్ములా ఉంది, frictional force F is equal to mu Sn. ఓకే, సో mu Sn. సో n is equal to mg plus f sin theta. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, f is equal f cos theta is equal to mu s. సో n దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, mg plus f sin theta. సో నెక్స్ట్ f cos theta, సో f ని కామన్ తీస్తే ఏమవుతుంది, cos theta minus mu s sin theta is equal to mu s mg. సో దీని నుంచి ఫోర్స్ ఏమన్నా, ఫోర్స్ F is equal to force required to push the object, F is equal to ఏమన్నా రాయొచ్చు, సో mu s mg by cos theta minus mu s sin theta. Force required for the pushing the object is equal to mu s mg cos theta minus mu s sin theta. ఇది ఫార్ములా, force required for the pushing the object. సో నెక్స్ట్ ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ది పుల్లింగ్ ది ఆబ్జెక్ట్. సో ఫోర్స్ ఈ డైరెక్షన్ లో యాంగిల్ తో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం, కాంపోనెంట్స్ డివైడ్ చేస్తున్నాం ఫోర్స్ ని. సో ఎఫ్ కాస్ థీటా, సో ఈ ఎఫ్ సైన్ థీటా. నెక్స్ట్ ఫ్రీ బార్ డయాగ్రామ్ రాలేదు, సో ఫ్రీ బార్ డయాగ్రామ్. సో మాస్ m, సో గ్రావిటేషన్ ఫోర్స్ యాక్టింగ్ ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్, సో mg అండ్ నార్మల్ ఫోర్స్ అప్పర్ డైరెక్షన్. సో నెక్స్ట్ వర్టికల్ ఇంకేం ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది, ఎఫ్ సైన్ థీటా కూడా సో వర్టికల్ అప్పర్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఎఫ్ సైన్ థీటా.
నెక్స్ట్ హారిజంటల్ గా ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎఫ్ కాస్ థీటా. సో ఫోర్స్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది, సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఎఫ్ ఎల్ ఫ్రిక్షనల్ ఫోర్స్, లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు ఫోర్సెస్ ని బ్యాలెన్స్ చేద్దాం. సో ఎన్ ప్లస్ నార్మల్ ఫోర్స్ ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్ ఎంజీ. సో దీనికి మనం ఏమన్నా ఎన్ ఈక్వల్ టు ఏమన్నా ఎన్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా, ఎన్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. సో నెక్స్ట్ హారిజంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి, ఎఫ్ కాస్ థీటా మైనస్, సో ఎఫ్ కాస్ థీటా is equal to FL. So F cos theta is equal to FL, nothing but F cos theta. FL means mu s n. So F cos theta is equal to mu s n. N is nothing but mg minus F sin theta. సో దీని నుంచి F ని కామన్ తీయండి. సో కామన్ తీసిన F పుల్లింగ్, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, F పుల్లింగ్ is equal to mu s mg by cos theta plus mu s sin theta. సో ఇది ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ది పుల్లింగ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే, సో న్యూమరేటర్ డినామినేటర్, సో పుషింగ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే న్యూమరేటర్, సో డినామినేటర్ వాల్యూ అనేది సో తక్కువ ఉంది, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంటే సో ఓవరాల్ వాల్యూ అనేది ఇంక్రీజింగ్ ఉంటుంది. సో ఇక్కడ పుషింగ్ చేయడానికి మనకి ఎక్కువ ఫోర్స్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో డినామినేటర్ వాల్యూ అనేది సో ఎక్కువ ఉంది, కాబట్టి టోటల్ ఓవరాల్ వాల్యూ ఏమొస్తుంది మనకు, సో లో వాల్యూ వస్తుంది కంపేర్ టు పుషింగ్. కాబట్టి ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ది పుల్లింగ్ ఈజ్ లెస్ దాన్ ది force required for the pushing. So this is about the case of pulling and pushing. So మనం ఏమన్నా రాయొచ్చు దీన్ని, force required for pulling is less than the force required for the pushing. So final conclusion ఏంటిది, force required for the pulling is less than the force required for the pushing. So this is about in case of pulling and pushing. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.